తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో విలన్ పాత్రలలోనూ కమెడియన్‌గా నటించి ప్రేక్షకులను మెప్పించిన 'ఫిష్ వెంకట్' గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఈయన 2 కిడ్నీలు పాడవడంతో గత కొంతకాలంగా డయాలసిస్ చేయించుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే ఈయన చికిత్స కోసం ఎవరైనా సహాయం చేయాలని ఆయన భార్య, కుమార్తె అందరినీ వేడుకున్నారు. ఇక 'ఫిష్ వెంకట్' వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిన నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం కన్నుమూశారని తెలుస్తుంది. ఇలా 'ఫిష్ వెంకట్' మరణ వార్త తెలిసిన పలువురు సినీ సెలబ్రిటీలు ఈయన మృతి పట్ల సంతాపం చెందుతున్నారు. ఇక 'ఫిష్ వెంకట్' 2 కిడ్నీలు పాడవడంతో ఆయనకు కిడ్నీ మార్పిడి చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలియజేశారు. అయితే కిడ్నీ మార్పిడి కోసం సుమారు 50 లక్షల వరకు ఖర్చు అవుతుందని, అంత స్తోమత తమకు లేదని సినిమా ఇండస్ట్రీలో పెద్దలు, ప్రభుత్వం ఆదుకోవాలి అంటూ ఆయన కుటుంబ సభ్యులు సహాయం కోరారు. ఇలా 'ఫిష్ వెంకట్' కుటుంబ సభ్యుల కోరిక మేరకు పలువురు సినీ సెలబ్రిటీలు 'ఫిష్ వెంకట్' కు సహాయం చేశారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఈయన అనారోగ్యం పట్ల పెద్దగా స్పందించకపోయినా పలువురు హీరోలు మాత్రం స్పందిస్తూ కొంతమేర ఆర్థిక సహాయం చేశారు. అయితే అప్పటికే ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించిన నేపథ్యంలోనే మరణించారని తెలుస్తుంది. ఇక 'ఫిష్ వెంకట్' ఎన్టీఆర్ హీరోగా నటించిన 'ఆది' సినిమా ద్వారా వెండితెరపై నటుడిగా పరిచయం అయ్యారు. ఇండస్ట్రీలో దాదాపు స్టార్ హీరోలు అందరి సినిమాలలోనూ కూడా విలన్ పాత్రలలోనూ కమెడియన్ గా కూడా నటించి మెప్పించారు. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'గబ్బర్ సింగ్' సినిమాలో నటించి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇలా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈయన గత కొంతకాలంగా అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇలా సినిమాలు అవకాశాలు లేకపోవడంతోనే ఆర్థిక ఇబ్బందులు కూడా వెంటాడాయని తెలుస్తుంది. ఇక ఈయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గతంలో సుమారు 2 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం చేశారు. ఇలా ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యల కారణంగానే సరైన చికిత్స తీసుకోలేక 'ఫిష్ వెంకట్' మరణించారని తెలుస్తుంది. 'ఫిష్ వెంకట్' మరణం ఇండస్ట్రీకి తీరని లోటని చెప్పాలి. ఇక ఈయన మరణ వార్త తెలిసిన అభిమానులు, తోటి నటులు ఈయన మృతిపై స్పందిస్తూ సంతాపం తెలియజేస్తున్నారు.